హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఒక రెసిపీని తయారు చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని బాగా కలపండి. క్యారెట్ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మీ బేబీ ఎంతో ఇష్టంగా తినే డ్రై ఫ్రూట్స్ని చూస్ చేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసి బాగా కలపండి. ఒక చిన్న టమాటా ముక్కని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలపండి. ఈ క్యారెట్ ముక్కలు బాగా ఉడికినాయి అనిపించినప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైసు ఇంకా మైసూర్ దాల్ రెండు వేసుకొని బాగా కలపండి. దీనికి సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి మరియు తగినంత ఉప్పు వేసుకోండి. మీ బేబీ ఉప్పు ఎంత తింటే అంత వేసుకోండి, లేదంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షన్. ఇవన్నీ కలిపిన తర్వాత వీటికి సరిపోయేంత వాటర్ వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు రైస్ కుక్కర్లో ఉన్న ఆవిరి అంతా పోయినాక క్యాప్ తీసుకొని ఇలా ఉంటుంది తయారైన మిశ్రమం. ఇప్పుడు గరిటెలతో లేదా మన దగ్గర ఇలాంటి పరికరం అయితే ఇంట్లో ఉంటుందిగా, దీంతో బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే బేబీ డైరెక్ట్గా తినలేదు కాబట్టి ఇలా మిక్స్ చేయడం వల్ల సాఫ్ట్గా స్మూత్గా అయిపోతుంది. బేబీకి డైజెషన్ కూడా తొందరగా అవుతుంది. ఇలా చేసి చూడండి, మీ బేబీకి ఎంతో ఇష్టమైన రెసిపీ తయారవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం, మంచి సూక్తులు నేర్చుకోవడానికి మా ఛానల్ని ఫాలో అవుతుండండి.